ఎలాన్ మస్క్. స్పేస్ ఎక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కు మన భారతదేశంపై కన్ను పడింది. ఎందుకంటే స్పేస్ ఎక్స్ అనుబంధ సంస్థ స్టార్లింక్ ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించాలని యోచిస్తోంది. స్టార్లింక్ కు భారత్ మీద ఆసక్తి, అనురక్తి ఏర్పడటానికి బలమైన కారణమే ఉంది. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశమే అతిపెద్ద టెలికమ్యూనికేషన్ల మార్కెట్. మన దేశంలో 118 కోట్ల మొబైల్ చందాదారులు ఉన్నారు. 5G ఫోన్ల చందాదారుల్లోనూ భారత మార్కెట్ అమెరికాను మించిపోయి రెండో స్థానంలో నిలుస్తోంది. ఇంతటి సువిశాల మార్కెట్ లో వాటా కోసం ఎలాన్ మస్క్ తహతహలాడటంలో ఆశ్చర్యమేముంది? ఈ పరిణామం అంటే ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ తీసుకురావడం మన దేశంలో టెలికాం రంగంలో గణనీయమైన మార్పులను తీసుకురాగలదని చెబుతున్నారు. స్టార్లింక్ భారతదేశంలో తమ సేవలను ప్రవేశపెడితే దేశంలోని మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ, కొండ ప్రాంతాల్లోనూ, తండేల్ సినిమాలో నాగచైతన్య సముద్రం మధ్యలో సిగ్నల్ లేదని ఇబ్బంది పడతాడు చూడు, అలాంటి చోట కూడా ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. జియో మరియు ఎయిర్టెల్ కథ ఇక్కడితో ముగిసిపోతుందని కొందరు అంటున్నారు. మొదట మన దేశంలోకి స్టార్లింక్ రాకను మన దేశ దిగ్గజ టెలికాం సంస్థలు ఎయిర్టెల్, జియో వ్యతిరేకించాయి. అయితే ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత దేశంలోని రెండు పెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎయిర్టెల్ అండ్ రిలయన్స్ జియో భారతదేశంలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ తో చేతులు కలిపారు. తద్వారా స్టార్లింక్ ఇండియాలోకి అడుగు పెడుతుంది. వోడాఫోన్ ఐడియా కూడా స్టార్లింక్ తో పొత్తుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ కు చెందిన కైపర్ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలు కూడా భారత్ లో ప్రవేశించడానికి స్టార్లింక్ ఒప్పందం కుదుర్చుకుంటుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి భద్రతాపరమైన అనుమతులు లభిస్తే మన దేశంలోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు మనం ఈ స్టార్లింక్ అంటే ఏంటి, స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది, దీనివల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందా, భారతదేశంలో స్టార్లింక్ ఇంటర్నెట్ ధర ఎంత ఉండొచ్చు, అలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. జనవరి 2015లో వాషింగ్టన్ లోని రెడ్మండ్ లో స్టార్లింక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. FCC అంటే అక్కడ గవర్నమెంట్ ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ఇంకా ఇతర నియంత్రణ సంస్థల నుండి అన్ని చట్టబద్ధమైన ఆమోదాలు పొందిన తర్వాత కంపెనీ మొదట ఫిబ్రవరి 2018లో ఫస్ట్ టెస్ట్ చేయడానికి 2 లో ఎర్త్ ఆర్బిట్ లియో ఉపగ్రహాలను ప్రయోగించింది. తరువాత మే 2019లో మరో 60 ఉపగ్రహాలను ప్రయోగించింది. అప్పటి నుండి ఇది వేగవంతమైన ఇంటర్నెట్ ను అందించడానికి భూమి యొక్క ఆకాశంలో అనేక వేల ఉపగ్రహాలను ఉంచింది. లియో ఉపగ్రహాలు సాధారణంగా భూమి నుండి 550 కిలోమీటర్ల ఎత్తులో కక్షలు తిరుగుతూ ఉంటాయి. తాజా డేటా ప్రకారం స్టార్లింక్ దాదాపు 7086 ఉపగ్రహాలను కక్షలో ఉంచగా వాటిలో 7052 పనిచేస్తున్నాయి. రాబోయే కాలంలో దీనిని 42,000కు విస్తరించాలని కంపెనీ ప్లానింగ్ వేస్తుంది. అయితే ఇది కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంది. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్టార్లింక్ చేపట్టిన వినూత్న ఆలోచనను వేరే ఇతర దేశాల అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. స్టార్లింక్ చాలా ఉపగ్రహాలతో అంతరిక్షాన్ని నింపడం వల్ల మా అంతరిక్ష నౌకను ఢీకొట్టే అవకాశం ఉందని వారు ఆందోళన పడుతున్నారు. 2021లో చైనా అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్యను నియంత్రించాలని ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు కూడా చేసింది. అయితే స్టార్లింక్ ఇందుకు తాజా V2 సిరీస్ అనే కొత్త ఉపగ్రహాలను తయారు చేసింది. దాదాపు 800 కిలోల బరువుతో దీని జీవిత కాలం దాదాపు 5 నుండి 7 సంవత్సరాలు ఉంటుంది. ఇవి అధునాతన ఎండ్ ఆఫ్ లైఫ్ మెకానిజం మరియు ఆర్గాన్ థ్రస్టర్లతో కూడిన అయాన్ ప్రొపల్షన్ సిస్టమ్ తో వస్తాయి. అంటే అంతరిక్షంలో ఉపగ్రహాలను ఢీకొట్టకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అవసరమైతే దానిని సురక్షితమైన దూరానికి తరలించవచ్చు. అలాగే భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడానికి డీఆర్బిటింగ్ పద్ధతిలో కూడా దీనిని ఉపయోగిస్తారు. V2 సిరీస్ ఉపగ్రహాలు వాటి కాలపరిమితి అయిపోయిన తర్వాత భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి పూర్తిగా విచ్ఛిన్నమై కాలిపోయే విధంగా వాటిని రూపొందించారు. ఉపగ్రహంలోని ఏదైనా హానికరమైన భాగం భూమిని ఢీకొనే అవకాశం కూడా ఉండదు. స్టార్లింక్ ఉపగ్రహ సేవ ఎలా పనిచేస్తుందనే విషయానికి వస్తే స్టార్లింక్ అంతరిక్షం నుండి నేరుగా పరికరాలకు ఉపగ్రహాల నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. స్టార్లింక్ ఇంటర్నెట్ డిష్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం భారతదేశంలో డైరెక్ట్ టు హోమ్ DTH కేబుల్ సర్వీస్ ను పోలి ఉంటుంది. కంపెనీ పోర్టబుల్ శాటిలైట్ డిష్ కిట్ ను అందిస్తుంది. దీనిని ఇంటి పై భాగంలో ఉన్న స్థిరమైన నిర్మాణానికి శాశ్వతంగా అమర్చవచ్చు. అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ చేసుకోగల వివిధ పరిణామాలలో అనేక రకాల కిట్లు ఉన్నాయి. ఈ డిష్ కు కరెంట్ సదుపాయం, ఇంటి లోపల బేస్ వైఫై రౌటర్ కు వైర్డ్ కనెక్షన్ అవసరం ఉంటుంది. తరువాతిది
ఇది స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు మరియు ఇంట్లోని ఇతర ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గ్యాడ్జెట్లు వంటివి ఏవైనా అనుకూల పరికరాలతో వైర్లెస్ గా కనెక్ట్ అవుతుంది. వీటిని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత వినియోగదారుడు స్టార్లింక్ మొబైల్ అప్లికేషన్ ను ఉపయోగించి స్టార్లింక్ డిష్ ను ఆన్ చేసి లియో ఉపగ్రహాలతో కనెక్టివిటీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంటర్నెట్ సేవ లభిస్తుంది. భూమి నుంచి ఈ ఉపగ్రహాలు తక్కువ దూరంలో ఉండడం వల్ల వినియోగదారు డివైస్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ నుంచి శాటిలైట్ కు తిరిగి డివైస్ కు డేటా ప్రయాణించడానికి పట్టే సమయం లో లెటెన్సీ తక్కువగా ఉంటుంది. అది కూడా 20 నుంచి 40 మిల్లీ సెకండ్లు మాత్రమే. లో లెటెన్సీ వల్ల గేమింగ్, వీడియో కాన్ఫరెన్స్, వెబ్ బ్రౌజింగ్ వంటివి వేగంగా జరుగుతాయి. దీని డౌన్లోడ్ వేగం వచ్చేసి 25 MBPS నుండి 220 MBPS మధ్య ఎక్కడైనా డౌన్లోడ్ వేగాన్ని అందించగలదు. ఇంకా వీడియో అప్లోడ్ కోసం ఇది 5 MBPS నుండి 20 MBPS మధ్య ఎక్కడైనా మద్దతు ఇవ్వగలదు. భవిష్యత్తులో 1 GBps ఇంటర్నెట్ ను తీసుకురావాలని చూస్తుంది. ఇప్పటికే 100కు పైగా దేశాల్లో సేవలు అందిస్తున్న స్టార్లింక్ భారత్ లోకి అడుగు పెట్టే సమయానికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. 2024 డిసెంబర్ నాటికి స్టార్లింక్ వినియోగదారుల సంఖ్య 50 లక్షలుగా ఉంది. ప్రతి ఒక్క హార్డ్వేర్ కూడా అవసరం కనుక ఈ సేవలు కొంత ప్రియంగానే ఉన్నాయి. ఒక ప్రామాణిక నివాస వినియోగదారుకు సామాగ్రి ఫీజు $350, దాదాపు 30,500. నెలకు రీఛార్జ్ ఫీజు సగటు $120, 10,000 రూపాయలు ఉన్నాయి. మన దేశానికి వచ్చేసరికి ఈ ధరలు భారీగా తగ్గచ్చు. అందుబాటు ధరలోనే శాటిలైట్ సేవలు తీసుకొస్తామని ఇప్పటికే జియో పేర్కొంది. మన దేశంలో 100 MBPS డేటా వేగానికి నెలవారీ ఛార్జీ $599 ఉండొచ్చు అని చెబుతున్నారు. సరే, ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఇలాన్ మస్క్ స్టార్లింక్ పేరుతో మన ఇండియాకి శాటిలైట్ ఇంటర్నెట్ తీసుకురావడం, మనం దానిని ఉపయోగించుకోవడం వంటివి బాగానే ఉంటాయి. అయితే ఇలాన్ మస్క్ మన ఇండియాకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ అందిస్తున్నాడు కాబట్టి మన దేశంలో ముఖ్యమైన డేటా అంతా అతని చేతిలో ఉంటుంది. అందువలన భవిష్యత్తులో శత్రు దేశాలైన పాకిస్తాన్ లాంటి దేశాలకు ఎలాన్ మస్క్ మన డేటాను లీక్ చేసి బెదిరించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ఇదంతా ఎందుకు? స్టార్లింక్ లాంటి శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను మన దేశంలో కూడా అభివృద్ధి చేయొచ్చు అనుకుంటే మన దేశ జాతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో ఇప్పటికే మన దేశ ప్రైవేట్ సంస్థలకు అంతరిక్ష రంగాన్ని తెరవడానికి ప్రభుత్వం ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ ని ప్రకటించింది. దీనికి మన టెలికాం సంస్థలు ఎయిర్టెల్, జియో సహకరించలేదు. ప్రాంతీయ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ అయిన నావిక్ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ వ్యవస్థను విజయవంతంగా అమలు చేయడంలో ఇస్రో మంచి ట్రాక్ రికార్డ్ ను నిరూపించుకుంది. ఇస్రో తక్కువ ఖర్చుతో ఉపగ్రహ తయారీ ప్రయోగాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్థగా కూడా ఉంది. ఏదేమైనా ఎయిర్టెల్, జియో స్టార్లింక్ తో పార్ట్నర్షిప్ కలిగి ఉండటం మంచి ఆలోచన కాదని టెక్నాలజీ మార్కెట్ పరిశోధన సంస్థ వ్యవస్థాపకులు అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, మన ఇండియాకు ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ వస్తే మీలో ఎంతమంది యూజ్ చేస్తారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి జెన్యూ టాక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.